వాహన వినియోగదారులు రోడ్డు భద్రతా నిబంధనలు తప్పకుండా పాటించాలని అర్బన్ సీఐ వెంకటేశ్వర్లు కోరారు. నాయుడుపేట పోలీస్ స్టేషన్ కార్యాలయం వద్ద ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. తిరుపతి జిల్లా నాయుడుపేట పట్టణంలోని తిరుపతి జిల్లా ఎస్పీ సుబ్బారాయులు ఆదేశాల మేరకు నాయుడుపేట డీఎస్పీ చెంచుబాబు సూచనల మేరకు ఇటీవల రోడ్డుపై వెళ్తున్న వాహనాలను తనిఖీలు చేసినప్పుడు ఎక్కువ శాతం ఆటో డ్రైవర్ల వద్ద లైసెన్స్, ఇన్సూరెన్స్ రికార్డులు లేకుండా తిరుగుతున్న వాహనదారులకు ఎటువంటి లైసెన్స్, ఇన్సూరెన్స్ లేకుండా తిరిగితే జరిమానా వేయబడుతుందని, ఇకపై నిబంధనలకు వ్యతిరేకంగా వాహనాలు నడిపే వాహనదారులపై చట్టపరమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరికలు జారీ చేశారు. నేను నాయుడుపేట అర్బన్ సిఐ వెంకటేశ్వర్లు. నాయుడుపేట పట్టణంలో ఉన్న ప్రజలకు మరియు అలాగే నాయుడుపేట రూరల్ మండలంలో ఉన్న ప్రజలందరికీ కూడా పోలీసు వారి తరఫున ఒక హెచ్చరిక. మా జిల్లా ఎస్పీ గారు ఆదేశాల ప్రకారం అలాగే మా డిఎస్పీ గారి సూచనల మేరకు కూడా ఈ ఆటో డ్రైవర్లు అలాగే ప్రైవేట్ వెహికల్స్ డ్రైవర్లు వీళ్ళందరూ ఈ మధ్య మా తనిఖీలలో చాలామందికి డ్రైవింగ్ లైసెన్స్ లేకపోవటం మరియు ఇన్సూరెన్స్ లేకుండా తిరుగుతున్నారు. సో వాళ్ళందరికీ ఒక చివరి అవకాశంగా ఈరోజు నేను చెప్తున్నాను. మీరు వారం లోపల ప్రతి ఒక్కళ్ళు డ్రైవింగ్ లైసెన్సు మరియు ఇన్సూరెన్స్ ఉంటే మాత్రమే మీ వెహికల్స్ తిప్పండి. లేకపోతే ఏదైనా పొరపాటు జరిగి ఒక యాక్సిడెంట్ జరిగితే అందులో ఎవరైనా బాధితులు ఉంటే వాళ్ళకు తీవ్రమైన నష్టం కలుగుతుంది. సో ఇదంతా మీరు ఓనర్స్ కూడా గుర్తుపెట్టుకోండి. వెహికల్ ఓనర్స్ కూడా ఇన్సూరెన్స్ లేకుండా ఏదైనా వెహికల్కి యాక్సిడెంట్ జరిగితే ఖచ్చితంగా ఇక నుంచి వెహికల్ ఓనర్ మీద కూడా కేసులు నమోదు చేస్తాము. వెహికల్ ఓనర్ని కూడా ముద్దాయిగా చేర్చబడతారు. మీ నెగ్లిజెన్స్ వల్ల బాధితులు నష్టపోతున్నారు. కాబట్టి ప్రతి ఆటో డ్రైవరు, వెహికల్ డ్రైవరు, మోటార్ సైకిల్ డ్రైవర్స్ కూడా చెప్తున్నాం, మీరు విధిగా హెల్మెట్ ధరించాలి. లేకపోతే దానికి చట్టం ప్రకారం ఫైన్ వేయడం జరుగుద్ది. రెండోసారి మూడోసారి కనుక మీరు చేస్తే ఖచ్చితంగా వెహికల్ సీజ్ చేసి మేము మోటార్ వెహికల్ ఇన్స్పెక్టర్కి పంపించేస్తాము. అలాగే ఇన్సూరెన్స్ కూడా మీరు రెండోసారి మూడోసారి అఫెన్స్ కనుక చేస్తే ఇన్సూరెన్స్ లేకుండా మీ వెహికల్ని అంతే నిర్లక్ష్యంతో నడిపితే అవసరమైతే మీ వెహికల్ సీజ్ చేసి మీ ఇన్సూరెన్స్ మీరు కట్టేదాకా కూడా వాటిని సీజ్ చేయడం జరుగుతుంది. కాబట్టి ప్రజలు కూడా మీరు ఆటో ఎక్కేటప్పుడు కిక్కిరిసి దయచేసి ఎక్కద్దు. అది చాలా మితిమీరి ఆటోల్లో ఎక్కువ జనాభా ప్రయాణించడం కూడా చాలా ప్రమాదకరం. కాబట్టి ప్రజలు కూడా దీని పట్ల అవగాహన పెంచుకొని పరిమితికి మించి ఎవరు ఏ ఆటో ఎక్కద్దు. అలాగే రాంగ్ రూట్లో ప్రయాణాలు కూడా ఎక్కువగా చూస్తున్నాం. నేషనల్ హైవే మీద రాంగ్ రూట్లో వెళ్తున్నారు. సో అలాంటి వెహికల్స్ను కూడా కఠినంగా శిక్షించబడతారు. అందరూ కూడా గుర్తుపెట్టుకోవాలి, మారిన మోటార్ వెహికల్ చట్టం ప్రకారం చాలా భారీగా ఫైన్ విధించబడతాయి. సో మీరు బ్రతకడానికి సంపాదించుకునే డబ్బులంతా మళ్ళీ ఫైన్ కట్టడానికి సరిపోతాయి. కాబట్టి ఈ వారం లోపల మీరు ఇన్సూరెన్స్లు కట్టుకొని అలాగే జాగ్రత్తగా వాహనాలు నడుపుకోవాల్సిందిగా కూడా ఈ వారం తర్వాత కఠినంగా కూడా వ్యవహరిస్తాం. ఎందుకంటే దీనివల్ల బాధితుడికి తీరని నష్టం జరుగుతుంది. కాబట్టి మీరు కూడా అర్థం చేసుకొని మీ బాధ్యతగా మీరు అన్ని లైసెన్సు మరియు ఇన్సూరెన్స్ ఖచ్చితంగా ఉండేటట్లుగా చూసుకోవాలి. మోటార్ బైకర్స్ కూడా అలాగే నేషనల్ హైవే మీద పోయే వాళ్ళు చాలామంది కూడా మరణాల పాలవుతున్నారు హెల్మెట్ లేకపోవడం వల్ల. ఖచ్చితంగా మీరు హెల్మెట్ ధరించే రోడ్ల మీద ప్రయాణించాల్సిందిగా మా